చేయించి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వీళ్ళ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నూటికి 100% ఈ 5 ఏళ్లలో గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వీళ్ళే కదా ఎష్యూర్ ఎస్టేట్స్ దస్పల్లా భూములు దోచుకున్నది వీళ్ళే. దస్పల్లా భూముల కోసం ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేట్ భూములకి మార్చింది కలెక్టరే. ఆ కలెక్టర్లకి ఈ జీఎంసీ కమిషనర్కి వత్తాసు పలికి వాళ్ళకి ఎన్ని కావాలంటే పాస్ వీళ్ళు సమకూర్చి వాళ్ళతో మిలాఖాత్ అయ్యి కనీసం పేటీఎంలో పేరుకి 1000 టికెట్లు పెట్టి అమ్మేసి మిగతా 24,000 టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి టీం ఇది. వాళ్ళు టికెట్లు విశాఖ ప్రజలకి, క్రికెట్ అభిమానులకి, క్రీడాకారులకి ఎవ్వరికీ అవకాశం లేకుండా వీళ్ళు టికెట్లు హైదరాబాద్లో అమ్మేవారండి, బ్లాక్ టికెట్లు. అంత దారుణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేశారు. కనీసం మీడియా వాళ్ళకు కూడా పాసులు లోపలికి ఇచ్చి అలో చేసి క్రీడాకారులకి, క్రీడా ఆశావాళ్ళకి, క్రీడాభిమానులకి వీక్షించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి మీడియా వాళ్ళు కూడా లోపలికి అలో చేయకుండా అహంకారంతో చాలా అధికారం ఉందని చెప్పి మీడియా వాళ్ళు కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి గోపీనాథ్ రెడ్డికి. సిద్ధం సభలకి వాలంటీర్లే కాదు, బస్సులను కూడా వీళ్ళు వేసి ఈ యొక్క ఏసీఐ నిధుల నుంచి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సభలకు తరలించాడు. ఈ 3 జిల్లాలకి మొన్న జరిగినటువంటి వైసీపీకి ఎలక్షన్స్కి డబ్బులు సమకూర్చిందంతా కూడా ఈ గోపీనాథ్ రెడ్డి బృందం, ఈ జేమ్స్ స్టీఫెన్లు, విసి ప్రసాద్ రెడ్డి, ఈ శరత్ చంద్రారెడ్డి, ఈ యొక్క రోహిత్ రెడ్డిలే. కోర్టు, హైకోర్టు, న్యాయస్థానం వీళ్ళు ఖర్చు చేసిన నిధులు ఏమయ్యాయో ఒక నివేదిక సమర్పించమని హైకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జీతాలు, మెయింటెనెన్స్ అంటే శానిటేషన్ కానీ వాటికి కానీ తప్ప ఇతరత్ర అవసరాల కోసం అసలు ఆ నిధులు వాడకూడదని చెప్పి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక లావాదేవీల మీద హైకోర్టులో పలు కేసులు ఉన్నాయి. అవన్నీ ఉంటుండగా కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా దోచుకోవడం కోసమే కామధేవులు లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోకి వీళ్ళు చొరబడి వీళ్ళు కబ్జా చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా వీళ్ళు దోచుకుతున్నారు. వీరికి ఒక ఏజెంటు ఇక్కడ ఓబుల్ రెడ్డి అని ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈ గోపీనాథ్ రెడ్డికి వాడు ఒక ఏజెంట్, వాడే యజమాని చలాయిస్తాడు, వాడే బినామీ కాంట్రాక్ట్ తీసుకొని డబ్బులు కొట్టేసి గోపీనాథ్ రెడ్డికి. ఇదంతా క్విట్ ప్రో కో అనమాట. దోచుకోవడం, దాచుకోవడం. క్రీడా మైదానాలన్నింటినీ ప్రైవేట్కి ఇచ్చేశారు. వీళ్ళేంచి క్రీడాకారులకి ఏంచి ప్రోత్సాహాలు ఇవ్వలేదు, కోచ్లకి జీతాలు ఇవ్వలేదు, శాప్ కోచ్లకి. గోపీనాథ్ రెడ్డి యొక్క తొత్తు ఓబుల్ రెడ్డి. ఓబుల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో ఉంది ఇక్కడ, హనీ గ్రూప్. ఆ హనీ గ్రూప్ ఓబుల్ రెడ్డి. వీళ్ళు క్రికెట్ అసోసియేషన్ నడుపుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు, బట్టల వ్యాపారం చేసిన వాళ్ళు, మందుల కంపెనీ రన్ చేసిన వాళ్ళు వీళ్ళండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టించేశారండి. ఎంతో కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి, పరువుతో కూడుకున్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని, క్రీడాకారుల్ని వీళ్ళు ఎక్కడా గౌరవించలేదండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు క్రీడాకారుల పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రత కల్పించి, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి, వాళ్ళకి అండగా నిలిచి క్రీడల విషయంలో రాజకీయ నాయకులు కానీ రాజకీయం కానీ చేయకుండా కాపాడి తీరుతారు. వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఆడుదాం ఆంధ్రాలో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఎలాగైతే ఉన్నారో వాళ్ళిద్దరి కన్నా కీలకమైన వ్యక్తి గోపీనాథ్ రెడ్డి వాళ్ళు కూడా. వీళ్ళందరి మీద పూర్తి స్థాయిలో సిఐడి విచారణ జరిపిస్తే వీళ్ళు ఆడుదాం ఆంధ్రాకి ఎంత వెచ్చిచ్చారు, ముఖ్యమంత్రి జగన్ కప్కి ఎంత వెచ్చిచ్చారు, అలాగే ఏసీఐ నిధులు ఏపీఎల్ పేరుతో, డబ్ల్యూపీఎల్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టారు, కడపలో ఫ్లడ్ లైట్స్ ఏంటి, పులివెందుల్లో స్టేడియంకి వీళ్ళు మరామతులు ఎందుకు చేపట్టాలి, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయండి. వాడొక ల్యాండ్ గ్రాబర్ అండి.
వాడు ఒక ల్యాండ్ గ్రాబర్, ఒక సామాన్య వస్త్ర వ్యాపారి ద్వారకా నగర్లో ఒక చిన్న షోరూమ్ ఉన్నటువంటి వాడు ఈ 5 ఏళ్లలో విజయసాయిరెడ్డి బినామీగా పేరొందినటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఇవాళ వందల వేల కోట్ల రూపాయల్లోని దస్పల్ల భూముల్లో వీడొక షేర్ హోల్డర్ అండి. అనేకమైనటువంటి ఎస్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే భూములు కొన్నారో దాంట్లో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డితో పాటు గోపీనాథ్ రెడ్డి కూడా షేర్ హోల్డర్ అండి. వీడికి ఎక్కడి నుంచి వచ్చాయండి డబ్బులు? ఇవన్నీ దోచుకున్న డబ్బులు కాదండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర సంపదని, ప్రభుత్వ ధనాన్ని, ఆంధ్రకి ఇక్కడ వచ్చే నిధుల్ని దారి మళ్లించే డబ్బులు కాదండి వీడివి దోచుకున్నవి. వీటిలన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు మా నూతన ప్రభుత్వం జరిపిస్తుంది. కడపలో మ్యాచ్కి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. బీసీసీఐ నామ్స్ ప్రకారంగా అసలు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంకి ఏపీఎల్లు, డబ్ల్యూపీఎల్లు అలాగే ఆడుదామందరూ నిర్వహించుకోండి. మనకున్న ఇంటర్నేషనల్ స్టేడియం యొక్క పరువును కూడా వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం వీళ్ళు స్టేడియం యొక్క పరువు ప్రతిష్టలకి బజారు పనిచేశారు. అసలు వాళ్ళు అక్కడ మ్యాచ్లు నిర్వహిస్తున్నారంటే నిష్పక్షపాతంగా క్రీడాకారులందరినీ కూడా పిలిచి వాళ్ళు ఇచ్చేయాలి. వీళ్ళు ఇది కాకుండా దీనికన్నా పెద్ద బెట్టింగ్ మాఫియా. వీళ్ళందరూ కూడా ఏపీఎల్లో ఎవరైతే ఫ్రాంచైజీలు ఉన్నారో ఆ ఫ్రాంచైజీ ఓనర్లందరి మీద సిఐడి విచారణ జరపాలి. ఎందుకంటే వీళ్ళు మ్యాచ్లు ఫిక్స్ చేసి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. దాంట్లో 3 టీములకి వీడే బినామీదారుడి గోపీనాథ్ రెడ్డి అనేటువంటి వాడు. ఏపీఎల్ ఉన్న 3 టీములకి ఒక టీం వీళ్ళు బాంబర్తే ఈ యొక్క బెట్టింగ్లో ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతాయో ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో వందల కోట్ల రూపాయలు ఈ గోపీనాథ్ రెడ్డి టీంకి